హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. సో ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇంకా నేను తమ్నేల్లో చూసారు కదా, ఇవాళ కిట్టు అన్నప్రశ్న బ్లాగ్ అన్నమాట. ఆన్ టైమ్ గా డిసైడ్ అయిన అన్నప్రశ్న. సో మేము యాక్చువల్లీ ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళేటప్పుడు కూడా మేము ఏమీ అనుకోలేదు ఇలాగ అన్నప్రశ్న చేద్దాము అని. సో అప్పటికప్పుడు మా అత్త అలా అంటే ఇంకా అందరూ ముందుకు తీసుకెళ్లేసరికి కిట్టు అన్నప్రశ్న ఇంత బాగా ఇంత హడావుడిగా ఎలా జరిగింది అనేది ఈ వ్లాగ్ అన్నమాట. సో ఫస్ట్ అయితే దానికి తినిపించి ఫ్రెష్ అప్ చేసిన తర్వాత పడుకుంది. సో ఇంకా పడుకున్నప్పుడే మనం చేయాల్సిన మెయిన్ టాస్క్ దానికి బొట్టు పెట్టి కాటిక పెట్టాలి. సో నేనైతే కొద్దిగా ఐలైనర్ లాగా పెట్టాను, కళ్ళు పెద్దగా కనిపించి ఫొటోస్ వీడియోస్ లో బాగా కనిపిస్తుందని. సో ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత ఇంకో మెయిన్ టాస్క్ ఏంటి అని అంటే ఉన్న వాటితోని కొద్దిగా నీట్ గా డెకోర్ చేసుకోవాలి. సో అయితే ఫస్ట్ నేను మా పెద్దమ్మాళ్ళ ఇంట్లో మా పిన్నాళ్ళ ఇంట్లో ఏవైతే దండలు పూలు అవన్నీ ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర జమ చేసుకున్నాను. ఇంకోటి ఏంటి అంటే ముందు రోజే కదా బాసాల ఫంక్షన్ అయ్యింది, ఇంకా ఉయ్యాలకి పూలు కొద్దిగా బానే ఉన్నాయి, అవి కూడా తీసుకొని వచ్చాను. పెటల్స్ లాగా అయినా యూస్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా పొద్దున్నే మా అత్త అండ్ మా ఆయన వెళ్ళి పూలు ఇంకా రిటర్న్ గిఫ్ట్ కూడా మేము అప్పటికప్పుడు ప్లాన్ చేసిన బాగానే కుదిరింది. ఒక పెద్ద ప్లేట్, దాని మీద లక్ష్మీ బొమ్మ అండ్ ఏమంటారు వినాయకుడిది ఒక దేవుడు పళ్ళెం లాగా వచ్చింది అనమాట. సో అది తీసుకొని వచ్చారు. అవి అరౌండ్ ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పేసి అప్పటికప్పుడు వెళ్ళి డిసైడ్ అయ్యి తీసుకొని వచ్చారనమాట. ఇంకా పూలు రెక్కలు అవన్నీ కజిన్స్ ఉన్నారుగా, వాళ్ళకైతే పనులు అయితే అప్పచెప్పాము. యాక్చువల్లీ మేము ఫస్ట్ మా పిన్నాళ్ళ ఇంట్లో చేద్దాం అనుకున్నాం అన్నప్రశ్న, ఎందుకంటే చాలా స్పేషియస్ గా ఉంటది అని చెప్పేసి. బట్ రీసెంట్ గా వాళ్ళ అత్త చనిపోయారు కాబట్టి ఆ ఇంట్లో పెయింట్స్ అవన్నీ ఏం వేయట్లేదు, సో చేయకూడదు అని అన్నారని మొత్తం డెకరేషన్ అక్కడిది అయిపోయింది. దాని తర్వాత ఈ బాంబు పేల్చేసరికి మళ్ళీ అవన్నీ పీకేసి తీసుకొని వెళ్ళి మా పెద్దమ్మాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ జరిపి మళ్ళీ అక్కడ చేసామన్నమాట. ఈ వీడియోస్ అన్ని మా చిట్టి తల్లి తీసింది, సో అందుకే ఇంత గజిబిజిగా ఇంత అందంగా ఉంది. యాక్చువల్లీ అది ఎక్కడైతే సోఫాలో కూర్చుందో అక్కడి నుంచి తీస్తుంది. షీఈస్ మేకింగ్ షూర్ దట్ నేను ఫ్రేమ్ లో ఉండాలి అని. దానికి నేను అలా ఏం చెప్పలేదు, బట్ అయినా అలా తీసింది చూడండి. ఏదేదో దాని వీడియో స్కిల్స్ అవన్నీ యూజ్ చేసి అలా తీసింది అనమాట ఈ వీడియో అనేది. అండ్ ఎక్కువగా కంటెంట్ కూడా నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను, చాలా హడావుడిగా వెళ్ళింది. ఎందుకు అనంటే ఈవెన్ ఇన్వైట్ చేసిన వాళ్ళు కూడా వచ్చేసారు. సో అయినా సరే మా డెకరేషన్ అప్పటికే అవుతుంది. తర్వాత నేను అవుట్ఫిట్ ఏమీ తెచ్చుకోలేదు కదా, సో మా పిన్ని దగ్గర ఉన్న శారీ అలా అప్పటికప్పుడు అలా సెట్ చేసుకొని ఈవెన్ మా అక్క జ్యువెలరీ వేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటి తిప్పలు పడుతున్నానంటే ఇక్కడ మా పిన్నాళ్ళ ఇంట్లో ఈ వినాయకుడు ఫ్రేమ్ అనేది ఉందన్నమాట. సో నాకు అది వాల్ కి ఉంటే ఏదైనా పూజకు కానీ దేనికైనా సరే వినాయకుడే కదా, సో ఆ థీమ్ లో ఉంటది అని ఆ ఫోటో ఫ్రేమ్ ని అతికించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసామో అతకలేదు. మా అన్నయ్య సరే ఇలా చేద్దాం అని చెప్పేసి అతికించాడు, బట్ అక్కడ చేయకూడదు అనేసరికి మళ్ళీ తీసేసాం అనమాట. ఇంకా దీని అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. దీని అవుట్ఫిట్ వేసుకుంది కానీ దీనిది కాదు, ప్రాక్షిత్ అనమాట. సో తను కుట్టించింది వాళ్ళమ్మ తన కోసం. దీనికి ఇప్పుడు అన్నప్రశ్న అంటే కొత్త బట్టలు వేయాలని చెప్పేసి ఇది కబ్జా చేసి వేసుకుంది అనమాట. యాక్చువల్లీ ఈ కలర్ కాంబినేషన్ దీనికి చాలా బాగుంది. అది ఒక శారీ, దాని మీద బ్లౌజ్ పీస్ ని ఇలాగ మా అక్క లంగా జాకెట్ లా కుట్టించింది. సో ఇదైతే యూస్ చేసింది. అండ్ నెక్ సెట్ కూడా మా ఆడపడుచుది అనమాట, శృతిది, అదే వేసుకుంది. ఇంకా నా శారీ అవన్నీ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకొని వేసుకున్నాను. సో ఈ పింక్ అండ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ అన్నమాట నాకు చాలా ఇష్టము, అండ్ అదే కుదిరింది. నాకు ఆల్రెడీ ఇలాంటి కలర్ శారీ కాంబినేషన్ కూడా ఉంది. నాకు ఎంగేజ్మెంట్ అప్పుడు నేను ఆ శారీ తీసుకున్నాను. మా డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అన్నప్రశ్న అంటే పెడతారు కదా భగవద్గీత అండ్ పెన్, ఇంకా బంగారం, డబ్బులు, అన్నం, పరమన్నం చేశారు. సో అది అండ్ దాని తర్వాత తాళం చెవి అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రిసెంబ్లెన్స్ ఉంటది కదా. సో దాని ప్రకారం
దూరంగా పెట్టాము. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు ఐలైనర్ అంత టెన్షన్‌గా పెట్టుకోవడం రాదనమాట. సో, మా అక్క నాకు పెడుతుంది. నిజం చెప్తున్నా, నా పెళ్ళికి, ఎంగేజ్‌మెంట్‌కి అన్నిటికి ఇదే తయారు చేసింది. యాక్చువల్లీ కొన్ని చోట్ల నాట్ ఈవెన్ దే గేవ్ 10 మినిట్స్ తెలుసా రెడీ అవ్వడానికి. కానీ అవుట్‌ఫిట్ ప్రకారంగా తయారు చేసేసేది, లుక్ మార్చేసేది. దానికి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ, హెయిర్ స్టైల్స్ ఇవన్నీ. ఇంకా నేను చెప్తాను, ఈ మధ్య కొద్దిగా నేర్చుకున్నానన్నా పర్లేదు. దానికి ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ నిబ్బా నిబ్బి అని అంటారు చూడ, పక్కా నిబ్బి క్యారెక్టర్ నేను. పర్ఫెక్ట్ యాప్ట్ అన్నమాట నాకు. అసలు నాకేమీ వచ్చేది కాదు. అలాంటిది ఇప్పుడు కొద్దిగా అప్డేట్ అయ్యాననుకోండి. సో, అది నా ఇంట్రడక్షన్. ఇంకా ఇక్కడికొచ్చేసరికి రెడీ అయిపోయి దాన్ని తీసుకొనొచ్చాము. ఫస్ట్ లాంగ్ డిస్టెన్స్‌లో దాన్ని వదిలాం కానీ, అది రాలేకపోయేది అండ్ రాదు కూడా. ఎంతసేపని మేము కూర్చుంటాం. బికాజ్ అప్పుడే కదా అది 6 కంప్లీట్ అయ్యింది. 7లో స్టెప్ ఇన్ అయింది. అంత ఫాస్ట్‌గా బంగారు లేదని చెప్పేసి, సో, మధ్యలో అన్నీ కొద్దిగా దగ్గరగా ఉండేటట్టు వదిలాము. ఫస్ట్ అయితే పరమాన్నం పట్టుకుంది. యాక్చువల్లీ అది పట్టుకుంది. ఇంకా మేమందరం క్లాప్స్ కొట్టి అరిసేసరికి దాని రియాక్షన్ ఏంటి కొత్తగా ఉంది అన్నట్టు ఇదిగా ఫీల్ అయిందనమాట. సో, ఇలాగ పరమాన్నం పట్టుకునేసరికి మా అత్త వెంటనే అనింది, "నువ్వు నిజంగా మా అమ్మనే, రవణమ్మ నువ్వు. ఎందుకంటే పరమాన్నం పట్టుకున్నావు కాబట్టి" అని. యాక్చువల్లీ ఏంటి అనంటే కొద్దిగా కిట్టు మా నానమ్మలా ఉంటదనమాట. సో, అందరూ బిలీవ్ చేస్తారు మళ్ళీ మా నానమ్మే పుట్టింది అని. ఈవెన్ లుక్స్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా కొద్దిగా మ్యాచ్ అవుతాయన్నమాట. పరవన్నం పట్టేసుకునేసరికి, నువ్వు నిజంగా రవణమ్మవే" అని అనేవారు. ఎందుకంటే మా నానమ్మకి ఎక్కువగా తినడం ఇష్టం ఉండేదనమాట. షీ ఈజ్ లిటిల్ ఫుడ్డీ. సో, ఆ డైలాగ్‌కి బిహైండ్ ద స్టోరీ అదనమాట. ఇంకా తర్వాత సెకండ్ వచ్చేసరికి భగవద్గీత పట్టుకుంది. థర్డ్ ఐ మీన్ 2 చేతులతో, ఒక చేత్తో బంగారం పట్టుకున్న వెంటనే ఇంకో చేత్తో డబ్బులు కూడా పట్టుకుందనమాట. ఇక్కడ ఎందుకు అందరూ ఫన్ చేస్తున్నారంటే, అక్కడ ఉన్న గాజులు బంగారంవి మా ఆడపడుచుదనమాట. సో, అదైతే లిటరల్లీ ఆ గాజులు పట్టుకొని వదల్లేదు ఎంతసేపు. అందుకే ఇంక "నువ్వు ఇవ్వాలి, ఇవ్వాలి" అని చెప్పి దాన్ని ఇచ్చేస్తున్నారు. దాని తర్వాత ఇంకా అందరూ కొద్దిగా పరమాన్నం పెట్టారు. అండ్ షీ ఏట్ గుడ్ ఆ రోజు. ఎందుకో దానికి కొత్తగా అనిపించి తినింది. మరుసటి రోజు నుంచి సేమ్ స్టోరీ అనుకోండి. వెరీ గ్లాడ్ అండ్ లిటరల్లీ బ్లెస్డ్ అనుకున్నాను. బికాజ్ మేము ప్లాన్ చేయకుండా సరే అందరి చేతుల మీదుగా ఇలాగ వెళ్ళి అప్పటికప్పుడు అనుకోని అన్నప్రాసన అయిపోయింది అని. నిజంగా చాలా అనిపించింది. ఒకవేళ వచ్చేసి ఉంటే మాత్రం చేయకుండా ఇక్కడ ఏదో ఒక్కలే చేసుకునే వాళ్ళము. లేకపోతే మా అత్త మాయ ఉన్నప్పుడు అలాగా మా వరకు మేము చేసుకునే వాళ్ళమేమో. బట్ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఉన్నారు. నాకు అది బాగా అనిపించింది. ఈవెన్ నాకు నిన్న బారసాల రోజు కూడా, ఇవాళ కూడా అన్నప్రాసన రోజు కూడా అనిపించింది కొద్దిగా మా డాడీ ఉంటే బాగున్ను అని. లిటరల్ చూసి సంబరపడిపోను. బికాజ్ ఇద్దరు ఆడపిల్లలే అండ్ మా డాడీకి గర్ల్స్ అంటే, ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అనిపించింది ఉండుంటే బాగున్ను అని. అండ్ ఈవెన్ మా మ్యారేజ్ అప్పుడు కూడా అసలా ఏమంటారు, మా అక్కని, బావని, నన్ను మా ఆయన్ని అలా చూసుకొని హి వాజ్ సో ఎంజాయింగ్. ఏంటో అలా చూసుకుంటూ ఉండిపోయేవారు. చాలా మురిసిపోయేవారు. అదే ఇప్పుడు గాని ఉండుంటేనా ఇంకా ఎక్కువ మురిసిపోను పిల్లల్ని, వీళ్ళిద్దరిని చూసి. సో, ఏదైనా సరే అదృష్టం ఉండాలి. అనుకోకండి ప్రతిసారి ఏంట్రా బాబు మాకిది మా డ్యాడీ టాపిక్ తీసుకొస్తది అని. ఈజ్ ఇన్ మై టాక్స్. నేను ప్రతిరోజు ఏదో రకంగా మా డ్యాడీ గురించి మాట్లాడుతూనే ఉంటాను. ఇట్స్ అ నెవర్ ఎండింగ్ టాపిక్ టు మీ. అందరూ తినిపించి, అక్షింతలు వేసి, హారతి ఇచ్చేసి, సో, నెక్స్ట్ కార్యక్రమం భోజనాలు. నిజం చెప్తున్నా, భోజనాలు ఎంత బాగున్నాయో బాబోయ్! ఇప్పుడు కూడా నాకు నోరు ఊరుతుంది. వెజ్‌లో అంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయి. యాక్చువల్లీ ఈ క్రెడిట్స్ అన్నీ మా పెద్దమ్మకి, మా పెదనాన్నకే ఎళ్తాయి. నేను ఆల్రెడీ షార్ట్స్‌లో చెప్పేసాను. ఎందుకు అనంటే అది చిన్న ఈవెంట్ అవ్వనియండి, పెద్ద ఈవెంట్ అవ్వనియండి, ఆల్ ద
క్రెడిట్ అండ్ కాన్సంట్రేషన్ ఫుడ్ మీదే ఉంటది. సో ఫుడ్ ఏ మాత్రం టేస్ట్ బాలేదా ఇంకా ఆ ఈవెంటే ఫ్లాప్ అయిపోయినట్టు. బట్ లిటరలీ సో గుడ్. అండ్ ఇంట్లోని అక్కడికక్కడ వడ్డించేసుకొని అక్కడే తినేసామనమాట. నాకు మెనూ గుర్తులేదు గానీ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ మహారాష్ట్రలో ఈ చప్పటి భోజనాలు బయట ఎక్కడికైనా వెళ్ళి తిని తిని ఏమో మరి నాకు మన సైడ్ ఫుడ్ తినంగానే అదొక అమృతం లాగా అనిపిస్తుంది. అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటది అనుకోండి. సో ఇక్కడ కజిన్స్ గోల్ అనేది నెవర్ ఎండింగ్ తెలుసా అసలు. సో అదనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ మేము జగదాంబ వెళ్ళాము. యాక్చువల్లీ లాంగ్ అయిపోతుందని నేను ఆ వీడియో నెక్స్ట్ రిసార్ట్కి వెళ్ళినప్పుడే పోస్ట్ చేస్తాను అనమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్. సో ఇది మా కిట్టు అన్నప్రసన్న వ్లాగ్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. సో దట్స్ ఇట్. బాయ్.